దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చాడు కదా. మనం మంచిగా ఉన్నాములే, పర్వాలేదు, హాయిగా బ్రతుకుతున్నాం అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు శ్రమలు వస్తాయో, ఎప్పుడు కష్టాలు వస్తాయో మాకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా ఉండాలి. పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మీకు మీరు దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ఎ కాల్డ్ ఎ నేషన్, గాడ్ ఈజ్ కాల్డ్ ఓన్లీ మ్యాన్. దేవుడు జాతిని, దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది తెలియక దేవుడు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటాడు. ఇశ్రాయేలీనిగా దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుంచి నేషన్ వచ్చింది. అంతేకాదు, అబ్రహాము ద్వారా సకల ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎన్నుకోబడిన వారం, ఏర్పాటు చేయబడిన వారం, పిలువబడిన వారం, నీతిమంతులుగా చేయబడిన వారం, పరిశుద్ధులుగా చేయబడిన వారం. కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది. వీఆర్ ద స్పెషల్ పీపుల్. మనకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు మనం తక్కువ చేసుకోవద్దు. అయితే దేవుని ఎదుట మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి. కానీ మనంతటకు మనం సెల్ఫ్గా ఎందుకు పుట్టాను, నా బతికి ఎందుకు, నా జీవితం ఎందుకు, పుట్టకపోతే పోయేది అనుకోవద్దు. దేవుని దృష్టికి మీరు చాలా విలువైన వ్యక్తులు. చెప్పండి, మేము దేవుని దృష్టికి చాలా విలువైన వ్యక్తులము. చెప్పండి ఎవరికోండి, నేను దేవుని దృష్టికి చాలా విలువైన వ్యక్తిని అని మనస్ఫూర్తిగా చెప్పండి. చెప్పుకోండి. చెప్పారా? నీ దృష్టికి నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదని ప్రతి వారు చెప్పుకోవాలి. నిజమేనండి కదా. ప్రతి వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అతను భూమి మీదకి తీసుకురావటానికి వానికి ఎన్నో ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎటువంటి లక్షణాలు వారికి కలిగి ఉంటారు, లేకపోతే ఎటువంటి గుర్తులు వారికి ఉంటాయి అనేది మనం ఈరోజు చూసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసినటువంటి వచనం 1 పేతురు మరి 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. చదవండి. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట మనల్ని? ఆ చీకటిలో నుండి. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి చెప్పండి? పాపం కదా. చీకటి అంటే ఏంటి? పాపం. పాపంలో ఉండి మనల్ని పిలుచుకుని దేవుడు ఏం చేశాడు అంటున్నాడు అక్కడ. ప్రియులారా, వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. చూడండి మనము ఎలాంటి వారమో, మన పేరు ఎంత గొప్పగా ఉందో. ఏర్పరచబడిన వంశం అంటున్నాడు భూమి మీద. రాజులైన యాజక సమూహం అంటున్నాడు. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడు. ఎన్ని విభాగాలు చూడండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. చూజన్ పీపుల్ కదా, ఏర్పరచబడిన వంశం. చూడండి, రాజులైన యాజక సమూహం. రాజులం అంటున్నాడు. ఏమంటున్నాడు? రాజులం అంటున్నాడు. యెషయా గ్రంథంలో మొన్న నేను ఒక విషయాన్ని నేను గుర్తు చేశాను. మిమ్మల్ని పోషించు తండ్రులుగాను, రాజులు మిమ్మల్ని పోషించు తండ్రులుగాను, రాణులు మీకు పాలిచ్చు దాదులుగాను ఉంటారు, అధికారులు మీకు నమస్కారం చేస్తారు, వారు మీ పాదధూళి నాకెదరు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకంగా
కొంతమంది గురించి మాట్లాడుకుంటూ ఏర్పరచబడిన వారి గురించి, మరి ఏర్పరచబడిన ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలియచేయాలనే దేవుని యొక్క ప్రేరణతో నేను ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఏర్పరచబడిన వారం కదా. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటయ్యా అది? ట్విస్ట్ అంటే ఏంటి? మెలిక ఏంటది? ఇంకోసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అది ఇక్కడ మెలికేంది? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే మనము ఏ గుంపులో ఉండాలి? ఏర్పరచబడిన వారిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఉపమానం చెప్తారు, మనకు అందరికీ తెలుసు కదా. మత్తయి సువార్తలు అయితే అంటాడు, అక్కడ ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తూ ఒక పెద్ద విందుని ఏర్పాటు చేశాడు, కొంతమందిని పిలిచాడు. లోకసువార్తలకు వచ్చేసరికి లోకసువార్తలు ఏమంటాడంటే, ఒక మనుషుడు గొప్ప విందు చేసి తన కుమారుడు పెళ్ళికి అనేక మందిని ఆహ్వానించాడు అని. వాటిల్లో కొంతమంది పిలువబడిన వారు సాకులు చెప్తారు. పిలువబడిన వారు ఏం చేశారు? సాకులు చెప్తారు. ఏం సాకులు అయ్యా? ఒకడేమో, అయ్యా నేను 2 జతలు ఎడ్లు కొన్నాను, వాటిల్ని మరి చూసుకురావాలి, వాటిని పరామరిక చేయాలి అని చెప్తాడు. ఇంకొకడేమో, అయ్యా నేను కొత్తగా పొలం ఒకటి కొన్నాను అని చెప్తా ఉన్నాడు. ఇంకోడేమో, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు. ఇవన్నీ ఏంటి? భూ సంబంధమైనవే చెప్తూ ఉన్నాడు. అవునే కదా. అంటే గొప్ప రాజు అంటే ప్రియమైన దేవుని బిడ్డ తండ్రి అయిన దేవాతి దేవుడు తన రాజ్యంలో, అంటే అక్కడ విందులో, పరలోకపు విందులో, ఆ నిత్య జీవపు విందులో ఏర్పాటు కోసమే పిలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏగాడికి సంపాదన నిమిత్తమే పాకులాడుతున్నాడు. నాకు అది ఉంది, ఇది ఉంది. ప్రార్థనకు రావాలంటే సాకులు చెబుతాం కదా, నాకు అది ఉంది, ఇది ఉంది అని అన్నాడు. అందుకనే మనము ఏర్పరచబడిన వారికి ఉండే లక్షణాలు ఏంది అంటే, ఫస్ట్ త్యాగము కావాలి అనేది ఈరోజు కొన్ని విషయాలను చూసుకుంటున్నాం. దాంతోపాటు కొన్ని విషయాలు చూస్తాం. మనకి ఏమి కావాలి? అసలు ఫస్ట్ త్యాగం కావాలి. ఏం కావాలి? త్యాగం. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? నా నిమిత్తము నీవు నీ తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములను అక్క చెల్లినైన భూములైన ఇళ్ళైనను విడిచిపెట్టాలని చెప్పాడు. విడిచిపెడితే లాభం ఏంటి? యేసుప్రభు వారు పేతురు అడుగుతాడు, ప్రభా నిన్ను మా అన్నీ విడిచిపెట్టేసేసి నేను వెంబడిస్తున్నామయ్యా, నిన్ను వెంబడిస్తున్నాం, మాకు లాభం ఏంటి అన్న. అయ్యా ఇహమందు శ్రమలతో పాటు 100 అంతలు ప్రతిఫలము, ఇహమందు శ్రమలతో పాటు నిత్య జీవను 100 అంతల ప్రతిఫలము అనగా ఇళ్ళైనను భూములైనను అన్నదమ్ములు అక్కడికి తిరిగి పొందుకుంటామని అక్కడ పేతురుతో చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా, మరి ఇవన్నీ మనకు కలగాలంటే, నిత్య జీవం కలగాలన్నా, పర సంబంధమైన ఆశీర్వాదాలు కలగాలన్నా మనం ఏం చేయాలి? భూ సంబంధమైన వాటిని త్యాగం చేయాలి. దాంట్లో ఏమన్నా తేడా ఉందా? నో కాంప్రమైజ్, అంటే నో రాజీ పట్టడానికి వీలే లేదు. అంటే ఈ ఇహ సంబంధమైన వాటిని పూర్తిగా త్యజించాలి. నేను లేఖనాలను చూపించట్లేదు కానీ చెప్తా ఉన్నా కొన్ని విషయాలు. ప్రభువారు ఏమంటారు? తన సిలువనెత్తుకున్న నన్ను వెంబడింపడువాడు నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సిలువనెత్తుకున్న నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. చూడండి, నాకటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే వెనక తట్టింది లోకం వైపు, మరలా పాపం వైపు, ప్రాచీన స్వభావం వైపు మరలా తిరిగి చూడకూడదు అంటున్నాడు దేవుడు. ఏర్పరచబడిన వంశం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతానంటే లేదు, మరలా బురదలోనే పొరులాడతానంటే ఎట్లయ్యా అంటున్నాడు దేవుడు కదా. కనకపు సింహాసనం మీద సునకం కూర్చుండబెడితే అదేం చేసిందంట, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఒక పందిని ఒకడు మంచిగా చక్కగా శుభ్రం చేసి తీసుకొచ్చి అత్తరు పూసి మంచిగా తీసుకెళ్తుంటే అది వాసన తగలంగానే ఏం చేసింది, మళ్ళీ బురదలోనికి వెళ్ళిపోయిందంట. అందుకనేమో పౌలు ఈ 2 విషయాలను మెన్షన్ చేస్తాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు అని అంటాడు.
పంది బురదలో పొరినట్లు అంటాడు. అంటే మరలా తిరిగి లోకంలోనికి మనం వెళ్తా ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంది అంటే మనలో ఉన్నటువంటి లోకము చనిపోలేదు, మనలో ఉన్న మనము ఈ లోకాశల్ని సిలువ వేయలేదు, పాపాన్ని త్యజించలేదు. ఏర్పరచబడిన వారిలో ఉన్నటువంటి లక్షణాలు త్యాగం, సాక్రిఫైస్. ఎవరికి చేస్తావు? నువ్వేమో ఎవరి కోసం చేస్తున్నావేంటి? నీ కోసం నువ్వు చేసుకో. త్యాగం అనేది ఎవరి కోసం చేయాలి? సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్, నీ కోసం నువ్వు చేసుకో. ఎందుకంటే నీకు పరలోకం దక్కాలంటే నువ్వేం చేయాలి? త్యాగం చేయాల్సిందే. యేసుప్రభువు నేను చెప్పాడు ఇక్కడ. ఒక యవనస్తుడైనటువంటి కుర్రాడితో వెళ్ళాడు అక్కడికి. యేసుప్రభువు వెళ్ళి మిగులాస్తి కలిగినోడంట ఆ కుర్రాడు. యవనస్తుడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా, మరి ఆయన అడుగుతున్నాడు, నిత్య రాజ్యానికి వెళ్ళాలని నేనేం చేయాలంటున్నాడు. ఆజ్ఞలు బట్టి నువ్వు నడుచుకుంటున్నావా అని అంటాడు. ఆజ్ఞలు ఉండవు కదా, వాటిని బట్టి నడుచుకుంటున్నావు. అవునయ్యా, చిన్నప్పటి నుంచి నేను అన్నీ కూడా మరి నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, ఇంకా మరి నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, నా పొరుగు అంది ఏదైనా నేను తీసుకోవట్లేదు అని అంటాడు. మంచిది, అయితే నీకు ఒకటి కొద్దుగా ఉందయ్యా అన్నాడు. ఏంది? నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమంటున్నాడు. గమనించండి ఒకసారి, త్యాగం, సాక్రిఫైస్ అనేది అక్కడ ఉంది. ఓకే, మనం ముందుకెళ్దాం. వాక్య భాగాలను ఒక వ్యక్తి నుంచి తీసుకుని అక్కడ నుంచి ముందుకెళ్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని జస్ట్ మీకు అర్థం కావటానికి త్యాగం అనేది ఏందనేది అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను తెలియజేశాను. సో నెక్స్ట్ మనం ఇంకో విషయాలను కొన్ని చూసుకోబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు మరి ఒక వ్యక్తి గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము ఒకసారి మనం గమనించితే అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటాడు. ఎవరంటే ఆయన ఎలీషా. ఎవరైనా? ఎలీషా. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఇండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఓకే, ఇక్కడ ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఎలీషాకు అభిషేకము చేయము అంటున్నాడు. ఎవరికి అభిషేకం చేయమంటున్నాడు? ఎలీషాకు అభిషేకం చేయి అంటే నేను నెక్స్ట్ నీ తర్వాత నేను లీడర్గా ఆయన్ను ఎన్నుకోబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆరోహణం అయిపోబోతున్నాడు, దేవునితో అగ్నిరథాల మీద కొనిపోబోతున్నాడు. ఒక వ్యక్తి అదృశ్యమవుతున్నప్పుడు, ఒక వ్యక్తి తను ఈ లోకం విడిచి వెళ్ళొస్తున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాడు నాయకుడిగా. అయితే ఏర్పాటు చేసుకునే ఆ వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే ఆ మాట అంటాడో వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి చూడండి 19వ వచనం నుండి చదవండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదునని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతని ఉపచారము చేయుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే ఇక్కడ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాలింగు. ఎవరు పిలిచారు? ఎక్కడో పొలం పని చేసుకుంటున్నాడు ఎలీషా. 12 జతల ఎడ్లు అరకలు ఉన్నాయి ఆయనకి. మీకు తెలిసిన తర్వాత పొలాల్లో ట్రాక్టర్ దున్నటం చూసి ఉంటారు మీరు కదా. ట్రాక్టర్లకు ముందు, ఇంతకుముందు ఎద్దులు ఉండేవి, ఒక నాగలు ఉండేది. నాగలంటే ఏంటంటే దానికి ఒక కాడి ఉంటుంది. ఆ కాడి 2 ఎద్దులు కలిసి మోస్తాయి. ఒక నాగలు ఉంటుంది, దాన్ని దుక్కి దున్నుతారు. ఏం చేస్తారు? కింద అది
దానికి ఏముంటుందంటే ఓ పెద్ద ప్లేట్ ఏదో ఉంటుంది అది దున్నుకుంటా వెళ్తూ ఉంటుంది కదా. అట్లా ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వెళ్ళి వెంటనే ఆయన దగ్గరున్న దుప్పటి ఆయన మీద వేసాడు. ఈ దుప్పటి స్టోరీ తర్వాత కూడా వస్తుంది. అంటే దేవుని ఆత్మ సంధించి ఆయన్ను సేవ కొరకు, లేకపోతే దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠిస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన ఏం చేశాడు? రెస్పాన్స్ చూడండి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ కదా. ఆయన పిలిచిన వెంటనే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి ఏం చేస్తున్నాడు? ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తుకొని పోయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏ మాట ఉంది? ఒక మాట ఉంది, విడిచి అని. ఏంటది? విడిచి అంటే ఏంది అర్థం? విడిచి ఏం విడిచాడు ఆయన? తన వృత్తిని విడిచేశాడు. ఇక తనం చేసే పని, అరకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచేసి కదా. ఈ విడిచి అంటే ఈ లోకంలో ఉన్న మనం ఏదైతే ఉందో అది విడవాలి ఫస్ట్. ఇక్కడ ఎలీషాని మనం గమనించినట్లయితే ఆయన విడిచి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాం కదా. మరి శిష్యులు కూడా ఏం చేశారు? వాళ్ళు యేసు ప్రభువారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తాం, 18 నుండి 22 వచనాల వరకు మనం గమనించినట్లయితే వారు కూడా వలలు విడిచి అని ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? వారు కూడా ఏం చేసేవారంట? చేపలు పట్టేవాళ్ళు. యేసు ప్రభువారి శిష్యులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. మీరు గమనించండి, ఆత్మీయ అర్థాలను మనం గమనించాలి. మీకు ఎలీషా గురించి తెలియచ్చు, ఓకే, డోంట్ వరీ. ఏలియా గురించి తెలియచ్చు, శిష్యుల గురించి తెలియచ్చు. కానీ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని మీరు ఒక్కటి మనసులో పెట్టుకోండి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? నిజంగా దేవుడి చేత నేను ఏర్పరచబడ్డానా? దేవుడి పరిచర్య కోసం నేను తగిన వాడినేనా? నన్ను ఎన్నుకున్నాడు కదా, ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే అబ్బా నాకు ఎంత గొప్ప భాగ్యం దొరికిందని ఒకసారి మీరు గమనించండి. అది మీరు మీ హృదయంలో మీ పర్సనల్గా తీసుకోవాలి ప్రతి వారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడికి ఇచ్చే సమయం ఎంత? దేవుడి వాక్యానికి, దేవుని ప్రార్థనకి, లేకపోతే సమస్తం నువ్వు ఎంత సమర్పణ చేస్తున్నావు? బైబిల్లో తెలియజేస్తూ ఉంది కదా. భక్తుడైనటువంటి పౌలు అంటారు రోమీలకు రాసిన పత్రిక, మీరు సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోవాలంటున్నాడు. దేర్ ఈజ్ ఎ సాక్రిఫైస్, సమర్పణ. ఏం చేయాలి మనము? సమర్పణ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? లోకంలో ఉన్న స్నేహితులను కూడా విడిచిపెట్టాలి. ఫస్ట్ చేయాల్సింది అదే. ఫస్ట్ ఏం చేయాలి? ఇలా యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే నేను చేసింది ఏందో తెలుసా? 1995 జనవరి 11వ తారీఖున ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, కానీ అప్పుడు తీర్మానం తీసుకున్నాను. కానీ తర్వాత మధ్యలో పోయింది. మరలా యవ్వన వయసులోకి దేవుడు పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇక దేవుడు నా చెయ్యి ఆయన విడిచిపెట్టల. నేనైతే విడిచిపెట్టేస్తాను అనుకోండి, కానీ దేవుడు నా చెయ్యి అప్పటి నుంచి విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అట్లాగే మన చెయ్యి దేవుడు పట్టుకున్నప్పుడు ఒకటే మనం గమనించాలి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని చిత్తంలో నేను ఉండానని ప్రతి వారు గ్రహించాలి. అప్పుడే మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసేసాలని. ఎప్పుడైతే యేసు చదవండి, తీసారా 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తుందని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి ఇక్కడ ఏముంది? పేతురు ఆంద్రేయ ఏం చేశారు? తమ వలలను విడిచిపెట్టి, అంటే వారు చేస్తున్న వృత్తి అంతా విడిచిపెట్టేశారు. గమనించండి ఒకసారి, ఈ విడిచిపెట్టే స్థితి రావాలి. ఫస్ట్ విడిచిపెట్టి
ఏం చేశారు? యేసు ప్రభువారిని వెంబడించారు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ ద జీసస్. వదిలిపెట్టేశారు, యేసయ్యనే వెంబడించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము గమనించాల్సినటువంటి విషయము, విడిచిపెట్టాలి. మనం ఏమి విడిచిపెట్టాం? యేసయ్యని నమ్ముకున్నాం, ఏమి విడిచిపెట్టాం? గమనించండి ఒకసారి. మీరేమి విడిచిపెట్టలేదో ఈరోజు మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ అంటే యేసు ప్రభువారిని ఏర్పరచబడిన వారు నమ్ముకున్న తర్వాత, ఏర్పరచబడిన వంశంలో ఉన్నవారు వారి సైన్స్ అని చెప్పాను. సైన్స్ అంటే గుర్తులు. ఏందంటే లక్షణాలు కానీ గుర్తులు కానీ. వారికి ఏమాలి? ఫస్ట్ విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసానికి విధేయులు అవ్వాలి. దేవుడు పిలిచాడు మమ్మల్ని అని నమ్మి వారు ఏం చేయాలి? విధేయులు. జస్ట్ ఒబీడియంట్. ఏం చేయాలి? విధేయత. ఈ విధేయత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే చూడండి, మీరు బైబిల్ ఎక్కడ మొత్తంలో చూసినా కానీ, ఒక దేవుని చేత ఏర్పరచబడిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఒక వ్యక్తిని దేవుడు నువ్వు పిలవాలి, నా కొరకు ఏర్పాటు చేసుకోవాలని పోయి ఆ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడో అతన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ నాయకుడిని వెంబడించాలి. ఫస్ట్ ఏం చేయాలి? అది మెయిన్. ఇక్కడ ఏం జరగాలి? నాయకుడిని వెంబడించాలి. ఇప్పుడు యేసుని వెంబడించారు ఇక్కడ. అక్కడ ఏలియాని వెంబడించాడు. ఎలీషా ఏం చేశాడు? ఫస్ట్ హీ ఒబేడ్. ఏలియా ఏదైతే చెప్పాడో అది దేవుడి మాటగా స్వీకరించి ఎలీషా వెంటనే విధేయత చూపించేసి, అయ్యా నా ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పేసేసి వచ్చేస్తానని అక్కడ తన దగ్గర ఉన్న ఎద్దులు ఏవైతే వాటిని అన్నిటిని కూడా వధించేసి ఒక గొప్ప విందు చేసేసి అక్కడ నుంచి ఏలియా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏలియాని వెంబడించాడు. ఇక విడిచిపెట్టాడు, ఆ విధేయత చూపించాడు, విడిచిపెట్టేశాడు, ఆయన్ని వెంబడించాడు. తనతో ఉన్నాడా, తనని వదిలిపెట్టేశాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘంలో దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టానని అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ అధ్యక్షులుగా పెట్టిన వారు సంఘ కాపరి కావచ్చు, సంఘ అధ్యక్షుడు కావచ్చు, వారిని ఫాలో అవ్వాలి వాక్యానుసారంగా. మీరు చూడండి, వారిని వెంబడించాలి, వారి మాట వినాలి. వారితోనే పరలోక రాజ్యం చేరుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడే ఏర్పాటు చేశాడు. ఆది సంఘములో దేవుడే ఏర్పాటు చేశాడు. క్రీస్తు శరీరమే. నేను స్వరక్తమిచ్చి కొన్నాను ఈ సంఘాన్ని. క్రీస్తుది ఇది అధ్యక్షుడు, మొత్తం ఎవ్రీథింగ్ ఆయనే. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక నాయకుల్ని అక్కడ వారి కొరకు తన దాసుల్ని ఏర్పాటు చేసుకున్నాడు పని చెయ్యమని, వారిని నడిపించమని. సంఘాన్ని నువ్వు లీడ్ చేయి, సంఘాన్ని నడిపించు. నేను స్వరక్తమిచ్చి కొన్నాను, ఈ సంఘం నాది కాబట్టి నువ్వు గృహ నిర్వాహకుడు, ఈ సంఘాన్ని నువ్వు లీడ్ చేయాలి, నిర్వర్తించాలని చెప్పినప్పుడు ఆయనను వెంబడించాలి సంఘము. ఎవరు వెంబడించాలి? మధ్యలో ఎవరైనా వచ్చి ఏదని చెప్పినా వాళ్ళెంబట వెళ్ళకూడదు. ఎవరిని వెంబడించాలి? ఒకసారి మనం గమనించినట్లయితే లేఖనాలని 1 రాజులు 19:21 వచనం చదవండి. అక్కడ ఏం చేశాడు? ఉపచారము చేయుచుండిని అని ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాం. ఓకే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు
ఎప్పుడైతే 21 వచ్చిన అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రె నొగల చేత వంట చేసి జనులకు వడ్డించిన వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇది దేవుని నియమము, దేవుని యొక్క నియమం. ఏం చేశాడు? ఆయనకి ఉపచారము చేయుచు ఉండేను, ఆయనతోనే అంటుకట్టబడి ఉన్నాను, ఆయనతో వెళ్ళాను. ఈ ఏలియాని ఎవరు గైడ్ చేస్తున్నారు? దేవుడు గైడ్ చేస్తున్నాడు. ఏలియాని దేవుడు గైడ్ చేస్తున్నాడు. ఏలియా ఎవరిని గైడ్ చేస్తున్నాడు? ఎలీషాని గైడ్ చేస్తున్నాడు. ఇది గమనించండి. సంఘంలో ఒక కాపరిని దేవుడు పెట్టాడు. దేవుడు ఇప్పుడు సంఘ కాపరితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సంఘ కాపరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సంఘ కాపరి ఏం చేస్తాడు? సంఘ సభ్యులతో తెలియజేస్తాడు. సంఘ సభ్యులు ఎవరిని ఫాలో అవ్వాలి? సంఘ కాపరి చెబితే అది ఫాలో అవ్వాలి. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం ఉండాలి, సంఘంతో సహవాసం ఉండాలి, ఐక్యత ఉండాలి. అంటే ఇక్కడ ఎవరిని నిలబెట్టుకున్నాడు? తన ప్రజలుగా, తన దాసులుగా, తనకు బదులుగా ఆయన సేవకులు నిలబెట్టుకున్నాడు కదా. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు ఎప్పుడు. ఒకసారి మాత్రం అబ్రహాంతో దేవుడు తెలియజేస్తాడు. ఫస్ట్ ఏం చేశాడు? ప్రవక్తల వారు లేనప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో డైరెక్ట్ మాట్లాడాడు. అబ్రహమా, నువ్వు నా మాట నీ తండ్రిని, నీ తల్లిని, స్వదేశాన్ని విడువు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళుమా అన్నాడు. అది కానీ 12వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన వచ్చిన మాది వాక్యం. నేను భూమి మీద ఉన్న అన్ని వంశాలకు అంతే నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను అని చెప్పి ఆయన భూమి మీద ఉన్న సకల వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయని ఒక వాగ్దానం చేసి అబ్రహామును పంపించేశాడు. అబ్రహాం ఏం చేశాడు? జస్ట్ ఒబే టు గాడ్, విధేయత చూపించాడు. తన తల్లిదండ్రులు విడిచి అని ఉంటుంది అక్కడ చూడండి. అది కూడా ఏముంటుంది? తన స్వదేశాన్ని, తన తల్లిదండ్రులను విడిచి దేవుడి దేశానికి చూపించాడు. ఆ దేశానికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడికి వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇది గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఇంకెవరు లేరు కదా. అబ్రహాం దేవుడు ఎక్కడే. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే ముందు ఎవరు లేరు. ఇక్కడికి ఎలీషాకి ఏలియా అన్న ఉన్నాడు. అప్పుడు అబ్రహాంకి ఎవరు కూడా లేరు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఉపచారము చేయిచు వచ్చాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థమైంది, యేసుప్రభువారు ఒక మాట చెప్పారు, ఎవరు తగ్గించుకుంటా వారు హెచ్చింపబడతారు. అంటే విరిగిన మనసు, వినమ్రత, విధేయత అనేది ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? ఒక వ్యక్తి కింద పని చేస్తేనే వినయం వస్తుంది. హెచ్చించుకోకూడదు. మీ మేనేజర్ కంటే మీరు హెచ్చించుకోకూడదు, తప్పది. అది విరుద్ధ నియమం. నేనే మేనేజర్ కావాలంటే ఎట్ట కుదురుతుంది? దేవుడు నీ మీద అతన్ని మేనేజర్గా పెట్టాడు. ఆయన చెప్పింది నువ్వు వినాలి. సూపర్వైజర్ ఉంటాడు, ఆయన చెప్పింది నువ్వు వినాలి. అంతేగాని నేనే సూపర్వైజర్ అంటే కుదరదు. నీ మీద అధికారం పెట్టింది కూడా దేవుడే. బైబిల్లో ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వారిని కూడా అధికారులుగా, మన మీద ప్రధానులుగా దేవుడే నియమిస్తాడు. వారి మాటకు మనం లోబడే, మూర్ఖులైన వారికి కూడా లోబడాలన్నది బైబిల్లో. తెలుసా ఏముంది అంటే? అక్కడ ఏముంది? లోబడాలి అంటే మనలో విధేయత ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. అప్పుడే మనం హెచ్చింపబడతాం. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఉపచారం చేస్తూ ఉన్నాడు. 2 రోజుల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి గమనిద్దాం చూడండి. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడనేను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునేను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ఏం చేశాడంట? ఏమి సాక్ష్యం ఇచ్చారు? అప్పటికి ఈయన ప్రవక్త అయిపోయాడు. అప్పటి దేవుని శక్తి పొందుకున్నాడు. అంటే ఓ రాజులు వచ్చే ఆయన దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితికి వచ్చేసాడు. దేవుడు ఆయన హెచ్చించాడు ఎలీషాని. అప్పటికి పూర్తిగా ఆయన ఏం చేశాడు? అక్కడ ఏమనుంది? ఏలియా చేతుల మీద అతడు నీళ్లు పోయిచు వచ్చును అంటే అర్థమైంది. అంటే అర్థం ఏంటి? ఆయన తగ్గించుకుని పరిచారం చేశాడా లేదా? పరిచర్య ఉపచారం చేశాడా లేదా? సో కాబట్టి పెద్దవారికి లోబడాలి. మనల్ని దేవుడు గైడ్ చేసి మనల్ని అధ్యక్షులుగా మనల్ని పెట్టిన వారికి మనం లోబడి ఉండాలి.
అది దేవుడి నియమం. దేవుడి నియమానికి మనం వ్యతిరేకంగా చేసామంటే, దేవుని నియమానికి వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు బేసిక్గా పాపం చేసేస్తున్నావు. అంటే యు డిజొబీడ్. దేవదూతలు అక్కడ దేవునికి విధేయులై ఉన్నప్పుడు పాతాళంలో తోసివేయబడ్డారు, భూమి మీదకి వాళ్ళు రిజెక్ట్ చేయబడ్డారు. ఈ అవిధేయత అనేది దేవుడు సహించడాలి. ఫస్ట్ కాడి నుంచి కూడా అది ఉంది కదా. ఇక ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు? విధేయుడిగా వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసేసరికి శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభు చెప్పిన వెంటనే తమ వలలు విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ మరి కొత్త నిబంధనకు వచ్చేద్దాం. ఎలీషా అట్లా ఉంచుదాం, తర్వాత ఎలీషా యొక్క పట్టుదల అది మనం చూద్దాం తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎలీషాని ఏ విధంగా పిలుచుకున్నాడో ఆయన వెళ్ళిపోయి పరిచారం చేస్తున్నట్టు ఈ శిష్యుల్ని పిలిచాడు యేసు ప్రభువు. మిమ్మల్ని మనుషులు బట్టు జాలరులుగా చేస్తాను. ఇప్పుడు దాకా చేపలు పట్టారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మనుషులు బట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి అని అన్నాడు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? యేసు ప్రభువుని వెంబడించారా లేదా? నువ్వు చెప్పేదేమి, మాకు అన్నీ తెలుసు, మాకు జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చిందంటే కాదు. ఎప్పటి వరకు వెంబడించారు ఆయన్ని? ఆయన ఆరోహణమై వెళ్ళేంత వరకు ఆయన్ని వెంబడిస్తూనే మళ్ళీ ఆయన వెళ్తా ఒక మాట చెప్పాడు, నాయన మీకు గైడెన్స్ కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీకోసం పంపిస్తానని చెప్పాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు? పేతురు శిష్యులు పరిశుద్ధాత్మని గైడెన్స్లో వెళ్ళిపోయారు. అప్పుడే 120 మంది అందరు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వాలినప్పుడు దేవుని ఆత్మతో వాళ్ళు లేచి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఆత్మ ఏలియా మీద ఉంది. ఆ ఆత్మతో ఎలీషా మీద ఆ దుప్పటి పెట్టంగానే ఆత్మ ఈయన మీదకి వచ్చింది. వెంటనే యాక్సెప్ట్ చేసేసాడు, అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దేవునికి లోబడ్డాడు ఎలీషా. ఇట్లా శిష్యులు కూడా దేవునికి లోబడ్డారు. లోబడి వెంటనే వెళ్ళిపోయారు, సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏముంటుంది? ఇంకో ఆయన గురించి మనం చూస్తాం. శిష్యులు కూడా అందరూ అంతే కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఏమన్నది ఇక్కడ? ఒక వ్యక్తి అంటే పిలుచుకున్నాడు అతన్ని, లేవి అనే ఒక వ్యక్తిని. ఓకే, అతను ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి, సుంకపు గుత్తదారుడు, సమస్తాన్ని విడిచిపెట్టి లేచి యేసయ్యని వెంబడించాడు. సాక్రిఫైస్, విధేయత, విశ్వాసం, ఇవన్నీ కూడా ఉండాలి. లక్షణాలు, ఏర్పరచబడిన వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వెంబడించాలి. అందరికి తల్లిదండ్రులు ఉన్నారు. కొంచెం పెద్ద అయిన తర్వాత అందరూ అంత అయిపోయిన తర్వాత కొంచెం ఇది అయిపోయిన తర్వాత కొత్తగా ఎవరైనా మీకు పరిచయం ఎవరనుకో, మీకు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఇక మీరు నా తల్లిదండ్రులు కాదు, మీరే నా తల్లిదండ్రులు అంటే కుదురుతుందా? వేరే వాళ్ళు తల్లిదండ్రులు మనకు అవుతారా? ఎప్పటికి మన తల్లిదండ్రులు ఎవరవుతారు? మన కన్నా వాళ్ళే. మధ్యలో ఎవరైనా తీసుకెళ్ళి పెంచుకోవచ్చు, అది వేరే విషయం. పెంచుకున్నా కానీ వారు కూడా, పెంచేవారు కూడా తల్లిదండ్రుల కింద లెక్క అవుతారు కదా. కొత్తలో ఎవరైనా కొంచెం అనిల్ అంబానీ దొరికిరా, నేను తీసుకెళ్ళిపోతాను మంచి అంటే తల్లిదండ్రులు విడిచిపెడతామా? మనమైతే విడిచిపెడతాం, కానీ చిన్నపిల్లలు విడిచిపెట్టరు. వాళ్ళ మనసు అది. మనకి చిన్నపిల్లకుండా తేడా ఏందో తెలుసా? చిన్నపిల్లలు అయితే తండ్రిని విడిచిపెట్టరు. నువ్వు ఎన్ని చాక్లెట్లు అన్నయ్యు, ఎన్ని తీసుకెళ్ళిపెట్టు, అప్పుడు వరకే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళేసి ఆయన మీద కూర్చుంటాడు. చూడు ఆ పిల్లోడు ఎక్కడికెళ్ళి కూర్చున్నాడు, వాళ్ళ ఆయన మీద కూర్చున్నాడు. ఇక్కడ ఎవరి మీద కూర్చున్నాడా? సరే కూర్చోవచ్చు కాసేపు నిద్రపోయేటప్పుడు ఎప్పుడన్నా, కానీ ఎప్పుడు ఉండేది ఎవరితో ఉంటాడు? నేను చాలాసార్లు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. చిన్న పిల్లలు ఉంటారు, చాలా ముద్దుగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోదాం రా, చాక్లెట్ ఇస్తాను, నీకు అది ఇస్తానంటే రాను అంటారు. ఎందుకని? ఏ గుడిసెల్లో ఉండా ఏ పేదవాడైనా తండ్రి ప్రేమ మధ్యలో ఎవడైనా మంచి ధనవంతుడు వచ్చేసేసాడని ఇంకోడు ఎమ్మడో వెళ్తే అది మంచిది కాదు. మేబీ మనం రిజెక్ట్ చేస్తామేమో కొన్నిసార్లు, కానీ చిన్నపిల్లలు మాత్రం. అందుకని యేసయ్య చిన్నపిల్లల లాంటి మనసు. ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవడైతే చిన్నపిల్లలాగా తగ్గించుకుంటాడో వాడే
పరలోక రాజ్యం. చిన్న పిల్లోడు మనసు ఉండాలి. చిన్నపిల్లోడిని బాగా తిట్టాము, బాగా కొట్టుకుంటారు. చిన్నపిల్లలు ఎప్పుడైనా చూశారు మీరు? బాగా కొట్టుకుంటారు. దెబ్బలు ఆడు కొట్టాడు అంటాడు. వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత అందరూ కలిసి ఆడే ఆడుకుంటారు. అరే ఇదేంది ఇప్పుడే కొట్టుకున్నారంటే అంతే. కానీ మనమైతే చచ్చేదాకా నువ్వు అన్నది నేను మర్చిపోను బిడ్డా, నీ ఎవరిని తేలుస్తా అంటాం కదా. నేను గుర్తుపెట్టుకుంటే ఏదో ఒక రోజు దొరకపోతావా నువ్వు. వీ షుడ్ లెఫ్ట్ ఇట్. మనం విడిచిపెట్టేసే అలాంటి స్వభావాన్ని కదా, మనం అలాంటి స్వభావాన్ని అనేది విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తను అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. మరి వీళ్ళ మొత్తాన్ని కూడా విడిచిపెట్టేసేసారు. వాళ్ళ యొక్క వృత్తిని కానీ మొత్తాన్ని విడిచిపెట్టేసి ఏం చేశారు? వీళ్ళు వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. అక్కడే పేతురు అడుగుతాడు యేసు ప్రభువారిని, ప్రభా మేమంతా విడిచిపెట్టేస్తే మాకు లాభం ఏంటి అని అడిగినప్పుడు ప్రభువారు చెప్తారు. మత్తయి సువార్త 19:27-28 వచనాలు. మాకేమి దొరుకునను ఆయన్ను అడుగగా యేసు వారితో ఇట్లనెను, పునరుజ్జనమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారండి. శిష్యులు ఏం చేశారు? వాళ్ళని విడిచిపెట్టారు, వృత్తిని విడిచిపెట్టారు, యేసు ప్రభువారు ఎమ్మటే వెళ్ళారు. ఎంత గొప్ప భాగ్యం. పరలోకంలో 12 గుమ్మాల వాళ్ళ పేర్లు రాశాడు దేవుడు. అంతేకాదండి, ఇశ్రాయేలీలకి తీర్పు తీర్చేటటువంటి ఆధిక్యతను దేవుడు వారికి ఇచ్చాడు. సార్ దేవునికి స్తోత్రం చెబుదాం. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకనే ప్రకటన గ్రంథం మీరు చదవండి, దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇస్తున్నాడో మనకి అక్కడ ఉంటుంది. మనం 7 సంఘాలు చూసుకున్నాం కదా, ఆ 7 సంఘాల్లో వివరణ మనం చూసినట్టయితే మనకు వచ్చే లాభాలు, మనం చేసి ప్రభు కోసం నమ్మకంగా బ్రతికితే ఆయన జీవ కిరీటం ఇస్తానంటున్నాడు, ఆ స్తంభం మీద ఒక పేరు చెక్కుతానంటున్నాడు, కొత్త పేరు ఒకటి నీకు పెడతానంటున్నాడు, తెల్ల రాతిని నేను నీకు ఇస్తానంటున్నాడు, పరలోకం మన్నాన్ని నీకు భుజింపనిస్తానంటున్నాడు. ఎన్ని ఆధిక్యతలు చూడండి. విడిచిపెడితే, లోకాన్ని విడిచిపెడితే, అట్లని నువ్వు మొత్తం విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు దరిద్రుడిగా దిక్కుమాలుడిగా బతుకు అన్నాడు దేవుడు. అంటాడా? 100 రెట్లు ఇస్తానన్నాడు. ఈ భూమి మీద కూడా ఇహమందు అన్నాడు. అక్కడ ఏముంది? ఇహమందు అన్నాడు. ఆ మాట గమనించాలి మనం. నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఏదైనా ప్రియమైన దేవుని అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే పదవులు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు. పౌలు ఏం చేశాడు? ధర్మశాస్త్రోపదేశకుడు, పండితుడు, 100 మందికి అధికారి, శతాధిపతి. శత అంటే 100. వదిలేశాడు మొత్తం. క్రైస్తవులను చంపడానికి బయలుదేరాడు. గాజా మార్గంలో దమస్కు వెళ్తూ ఉన్నాడు. వెంటనే ప్రభువారు పట్టుకున్నాడు ఆయన్ని. అననీయ వెళ్ళి బాప్తిస్మ ఇచ్చాడు ఆయనకి. అననీయ దగ్గర కూర్చున్నాడు 3 రోజులు, బాప్తిస్మ ఇచ్చాడు. వెంటనే పూర్తిగా మొత్తాన్ని వదిలేశాడు. పౌలు ప్రభు కోసం జీవించాడు. క్రీస్తు నిమిత్తము ఏవేవి లాభమో అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఇది ఏర్పరచబడిన వారి లక్షణాల్లో ఉన్న గుణగణాలు. నువ్వు ఏర్పాటు చేయబడితే ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని జాబులు దేవుడు ఇడిచిపెట్టమని చెప్పలా. ఒకవేళ ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టండి. కాకపోతే ఇడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటవి? చెప్పండి. ఇప్పుడు మీరు విడిచిపెట్టాల్సినవి ఏంటి? అప్పుడు ఎలీషా మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. శిష్యులేమో చేపలు బట్టే జాలరు కాబట్టి వలలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మత్తయి ఆయన సొంకోపు కొత్తరు కాబట్టి కలెక్టింగ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే, మరి మీరేం విడిచిపెట్టాలి? మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని, లోకాన్ని
విడిచిపెట్టాలి. అది లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవడంబము, ఇవి విడిచిపెట్టాలి. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. కొంతమంది అంటారు ఇవి కూడా దేవుడు పుట్టిస్తేనే కదా ఆలోచన మనకు వచ్చింది. చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడా నీకు? పాపం చేసిరారా వాడిని, అక్కడికి వెళ్ళి వాడిని చంపిరారా అని పుట్టిస్తాడా? దేవుడిచ్చే ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా మంచి ఆలోచనే కలుగుతుంది. ప్రజలకి క్షేమం కలిగేది, ప్రజలకి అభివృద్ధి కలిగేది, ఏది చేసినా క్షేమం కలిగేదే దేవుడు మనకు పుట్టిస్తాడు. అదే ఆలోచన. చెడ్డ ఆలోచన లేకపోతే ఏదైనా వచ్చిందంటే దేవుడిచ్చాడు అనుకోవద్దు. అది దేవుడిచ్చి ఇవ్వడో, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒకడు ఉన్నాడుగా పైనుంచి కింద పడ్డవాడు, వాడు ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు భూమి మీద, వాడు నడిపిస్తున్నాడు. ఈ లోకాధికారి అని అంటాడు కదా. అందుకని భక్తుడు హీ దట్ ఈజ్ ఇన్ అస్, హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అని అంటాడు. లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ దట్ ఈజ్ ఇన్ అస్, హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అంటే మనలో ఉన్నవాడు. మనలో నివాసం ఎవరు చేస్తున్నారు? యేసయ్య. మనం ఏం చేస్తాం ఎక్కువసార్లు? యేసయ్య నువ్వు పక్కనే ఉండు, నాకు కావాల్సినోడు లోపల ఉంటాడు, వాడు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఓకే, పోయి వాళ్ళని పోయి తిట్టురామంటే తిట్టొస్తా, ఆడుకున్నాడు కదా లోపల. పోయి తాగిరామంటే తాగి వస్తాం. వాళ్ళ మీద తగాదలాడమంటే తగాదలాడేస్తాం. వాళ్ళ మీద భేదాలు పెట్టుకోమంటే భేదాలు పెట్టుకుంటాం. సైతాన్ని చెప్పేసి ఇవన్నీ ఏ లక్షణాలు దేవుని పిల్లల లక్షణాలు కాదు, అపవాది సంబంధించిన లక్షణాలు. యేసయ్యను నమ్మిన మనకు అపవాది లక్షణాలు ఉండకూడదు. ఒకవేళ ఏమన్నా అలాంటి లక్షణాలు వస్తూ ఉంటే మనం ప్రార్థనాపూర్వకంగా వాటిని అన్నింటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. విడిచిపెట్టాల్సినవి ఫస్ట్ అవి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించడం అంటే ఏంది? అదే ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. యేసు ప్రభువారు ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టమని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? మిగిలిన ధనవంతుడు కాబట్టి ఆయన విడిచిపెట్టలేక నీ దగ్గర ఉన్నది అమ్మేసేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటే ఆయన ఏం చేశాడు? అక్కడ వ్యసన పడ్డాడంట. ఏం చేశాడంట? అయ్యో అటు పరలోకం దక్కలేకపోతుంది, ఇటేమో ఆస్తి వదులుకోలేకపోతున్నాను. మనం అట్లాగే ఉంటాం కొన్నిసార్లు, మనం అట్లాగే ఉంటాం. అంటే అటు లోకాన్ని విడిచిపెట్టలేం, యేసయ్యకి దగ్గర కాలేం. లోకాన్ని విడిచిపెట్టలేం, యేసయ్యకి దగ్గర కాలేం. యేసయ్యకి దగ్గర ఉండాలంటే లోకాన్ని మనము విడిచిపెట్టేసేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 45వ వచనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారు వాళ్ళు? ఆది సంఘం ఏం చేశారు? తమ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదం దగ్గర తీసుకొచ్చి పెట్టి వారు తమ అక్కర కొలది పంచిపెట్టారు అని ఉంటుంది. సో అపోస్తుల కార్యం 4:34లో కూడా ఉంటుంది అదే విషయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఉంటుంది అదే మాట. చదవండి. కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. భూములైన ఇళ్ళైన వరకు తమకు కలిగిందంతా కూడా అమ్మి ఏం చేశారు? అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. ఇక మన సాక్రిఫైస్ ఎంతో చూడండి, మరి మన త్యాగం ఎంత ఉంది కదా. ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. సామెతల గ్రంథంలో అంటాడు, అందుకనే ఔదార్యం కలిగిన వారంట పుష్టి నొందుదురు అని ఉంటుంది అక్కడ. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉంటుంది. బేదలను కనికరించేవాడు అంట యెహోవాకి
దేవుడికే అప్పిచ్చేవాడు అవుతాడు. అంటే చూడండి, అంటే ఆయన అట్లా చెప్పాడు. ఆయనకు అప్పి ఇటు మనమే పోయేటోళ్ళంలే కానీ ప్రభువారు చెప్పారు. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏం చేస్తున్నాం, మన త్యాగం ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి ఆది సంఘంలో అలాంటి గొప్ప కార్యాలు జరిగినాయి. అంటే వాళ్ళలో ఏముంది, యూనిటీ ఆఫ్ స్పిరిట్ ఉంది కదా. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా విషయాల్ని శిష్యులకు నేర్పిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. ఓకే, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏంటవి? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలన్నాడు ఒకటి. రెండోదేమో అన్నదమ్ముల్ని వాళ్ళని కూడా విడిచిపెట్టాలన్నాడు. ఇంకోటి ఏంటి? తన ప్రాణాన్ని కూడా దేవుని కోసం అవసరమైతే విడిచిపెట్టాలి అన్నాడు. ఓకే, పత్రికలో కూడా చెప్తాడు కదా, యోహన్ రాసిన పత్రికలో, తన సహోదరు నిమిత్తము ప్రాణము బద్ధుడే అన్నాడు. ఇప్పుడు దీని ప్రకారం ఏంటి? విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు మనం తల్లిదండ్రులు విడిచిపెట్టాలా? ఇంకో వాక్యం కూడా ఉంది బైబిల్లో. ఏమనుంది? తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, నాకంటే ఎక్కువగా. ఆ మాట గమనించాలి మనం. ప్రేమించండి, గౌరవించండి, వారి వృద్ధాప్యంలో చూడాలి తల్లిదండ్రుల్ని. మన సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించకపోతే దేవుడిని ఏ విధంగా, దగ్గరున్న సహోదరుని ప్రేమించకపోతే దూరం ఉన్న దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తామని అంటాడు ఎవరు రాసిన పత్రికలో. కానీ నాకంటే ఎక్కువగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే ఎక్కువగా అని అన్నాడు ఇక్కడ. అంటే అర్థమైంది, ఈ లోకంలో ఉన్న వాటికి మనము వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం యేసు ప్రభువు నమ్మిన తర్వాత కూడా మన మనసంతా వీటి మీదే తిరుగుతూ ఉంటుంది. ఆస్తులు, అంతస్తులు, పొలాలు, స్థలాలు, డబ్బు, బంగారం. స్త్రీలైతే బంగారం, చీరలో. పురుషులైతే అధికారం, డబ్బు, ఆధిక్యత. అవునా కదా? నేను కూడా కలుపుతున్నాలే మీలో. పురుషులమైతే అది, స్త్రీలైతే ఏంటిది? ఉందా లేదా మీకు? ఆ మనసు ఉందా లేదా? అసలు పౌల్లాగా పడేయగలరా? తీసి నాకెందుకు లేదని అప్పుడే కొనుక్కొచ్చుకున్నావు. నాకెందుకు? ఇటండి, ఎవరన్నా పేదవాళ్ళు వస్తే ఇది అనాథ ఆశ్రయం తీసేసుకోండి, ఇవ్వగలుగుతావా? భలేవాడు పాస్ట్ గారు. ఇది మాత్రం కుదరదు. కొంతమంది ఏ ఊరమ్మా, ఏందమ్మా నేను ఇట్లా వయసులో ఉండం, మనం అన్నీ ఉండాలి, అన్నీ చేసుకోవాలి. ముసలి వయసు వచ్చేసిన తర్వాత వణుకుతున్నప్పుడు అన్నీ తీసేయాలి. మనం తీగిపోయిన వాళ్ళు ముక్కు పూడకతో కూడా పీకేస్తారు చచ్చిపోయినప్పుడు, దాంట్లో డౌటే లేదు. అవును కదా? పీకేస్తారా లేదా? రాకపోతే ఏం చేయలేరు అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మనము త్యాగం చేసే మనసు ఉండాలి, అది ఫస్ట్. అందుకని యేసు ప్రభువారు చాలాసార్లు, ఇక చూడండి ప్రభువారు చెప్పిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. లోక సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. చూడండి, ఓకే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మేసేసి, అంటే స్థిరాస్తులు. కలిగిన వాటిని అంటే ఏంటి? స్థిరాస్తులు. చెర అంటాం. చెర ఆస్తులు అంటేనేమో ఏంటి? డబ్బులు కానీ, లేకపోతే
ఇంకేమన్నాడు వాటిని స్థిరాస్తులు అంటారు. స్థిరాస్తులు అంటే భూములు కానీ ఇళ్ళు కానీ వాటిని ఏమంటామంటే స్థిరాస్తులు అంటారు. యేసుప్రభు చెప్తున్నారు, బాబు యేసుప్రభు ఇన్ని చెప్తున్నారు, నాయన ఎప్పుడు చూడలేదు నేను ఇవన్నీ, కొత్తగానే వింటున్నాను అనుకుంటున్నారా? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలిన సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అంటున్నాడు. అక్షయమైన ధనం అంటున్నాడు. ఏమంటున్నాడు? అక్షయం అంటే నశించిపోంది. పరలోకంలో మీ ధనము కూర్చుకోమంటున్నాడు. ఈ ఏమందు కాదు అంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు యేసుప్రభువారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు. మరి సేవింగ్స్ చేసుకోకపోతే ఎట్లా? పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? ఏం పాస్టర్ గారు, ఈ రోజుల్లో ఖర్చులు ఎక్కువ అయిపోతుంది, ఆడపిల్లలు పుడితే ఏం మస్తు డబ్బులు అవుతాయి. మరి సేవింగ్ చేసుకోకపోతే ఎట్లా? కూర్చుకోవద్దు అంటున్నారు కదా. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏం చేయాలి? సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు ప్రభువారు? పొదుపు చేసుకోమని ఉంది కదా అక్కడ కదా. అంటే ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, కొంతమంది డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. ఆ డబ్బు మనసే లేదనుకుని కోటి రూపాయలు అది లేదు అన్నట్టుగా ఉండాలి అంతే. ఉండగాని ఎంత ఆస్తి ఉన్నా మనకు అది లేదు అన్నట్లే ఉండాలి. ఏమవుతుంది? ఎక్కడ ధనం ఉంటే అక్కడే మా మనసు ఉంటుందని యేసుప్రభువు చెప్పారు. ఎక్కడ ధనం ఉండునో మరి ఉండాల్సింది మనసు ఎక్కడ? యేసయ్య దగ్గర ఉండాల్సింది. మనసు ఎక్కడ? యేసయ్య దగ్గర, ధనం దగ్గర కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇవన్నీ చెప్పుకున్న విషయాలు ఏర్పరచబడాన్ని మనము త్యాగం చేయాలి. అది ఏమి నేర్చుకుంటా ఉన్నాం? యేసుప్రభువు ఏమైతే చెప్పారో ఇవన్నీ కూడా మనము చేయవలసిన అవసరం ఉంది కదా. అందుకనే మరి భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, సంతుష్టి సహితమైన గొప్ప భక్తి లాభసాధకం అంటున్నాడు. లాభసాధకమైనది సంతుష్టి సహితమైన భక్తి అని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? సంతుష్టి సహితమైన భక్తి అంటున్నాడు. 17వ వచనం చదవండి, 6:17. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ధనం మీద కాదు నమ్మకం ఉంచుకోవాల్సింది. సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడు దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి మనం. ఆయన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి, ధనం మీద కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10వ వచనంలో మనం చూస్తాం కదా, కొందరు ఏం చేశారంట? ధనాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకుని విశ్వాసము నుండి తొలగిపోయారంట అండి. ఆ అధ్యాయంలో 6వ వచనం నుండి మీరు చూస్తే, ఆ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే ఇక అన్నీ కూడా మ్యాక్సిమం ధనం గురించే ఉంటుంది. ధనం మీద ఆశపడద్దు, ధనం మీద మనసు పెట్టుకోవద్దు. కొందరు తమ్ము తామే పొడుచుకుని విశ్వాసములో నుండి తొలగిపోయారు అంటున్నాడు. కాబట్టి మరి మనం ఏర్పరచబడిన వారు మనం మీరు అనుకుంటే మరి వీటి మీద మనసు ఉండాలా వద్దా? మనం సాకులు చెప్పేవాళ్ళు ఉండమనుకోండి, ఆ విందులో పాలు పంపులు మనకి లేనే లేవు. అందుకని యేసుప్రభువు వారు ఉపమానం చెప్పారు. ఆ విందులో పాల్గొవాలంటే ఏం చేయాలి? సాకులు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. వాళ్ళు ఏం చేశారు? 2 జతలు ఇడ్లు కొనుక్కున్నానయ్యా, పెళ్లి చేసుకున్నానయ్యా కొత్తగా. ఇంకేం చెప్తున్నాడు? పొలం కొనుక్కున్నానయ్యా అంటున్నాడు. అంటే భూ సంబంధం వాటి మీద మనసు అంతా తిరుగుతుంది. అందుకని పౌలు ఏమంటున్నాడు? కొలసి రాసిన 3వ అధ్యాయంలో అంటాడు, భూ సంబంధం వాటి మీద కాదు, పర సంబంధమైన వాటి మీదే, పైన వాటి మీదే మీ మనసు పెట్టండి అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు కూడా మీ జీవము దాచబడి ఉన్నది అని అంటున్నాడు. మనం చచ్చిపోయిన తర్వాత మన జీవం ఎక్కడ దాచబడి ఉంటుందండి? దేవుని దగ్గరే.
అది శాశ్వతం, అది నిత్యత్వం, అది ఎటర్నల్ లైఫ్. కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు మన కోసం సృష్టించబోతున్నాడు. వాటిలో మనం ఉండబోతున్నాం, నిత్యం నివాసం చేయబోతున్నాం. ఇది శాశ్వతము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము పరిచర్య చేసే విషయంలో బ్యాచిలర్ ఉన్నప్పటికీ పరిచర్య చేసాం. చేసిన తర్వాత వివాహం అయిన తర్వాత స్కూల్ చూసుకుంటూ పరిచర్య చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే అన్య ప్రాంతాలు కాబట్టి కానుకలు ఇవ్వలేరు, కానుకలు అప్పుడు వారికి తెలియదు ఇవ్వటం. కాబట్టి అనేక ప్రాంతాల్లో స్వార్థ చేస్తామన్న క్రమంలో మనం ఇప్పుడు పౌలు పరిచర్య ఎట్లా చేశారు కదా, పౌలు తనకు దారాలు కుడతా తన జీవం తన పోషించుకుంటూ తన పరిచర్య చేశాడు. అట్లా చేద్దామన్న ఉద్దేశంతో ప్రయత్నం చేసే క్రమంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మేము పెళ్లి చేసుకున్న తర్వాత లింగంపల్లి అనే ప్రాంతాల్లో ఉండవచ్చింది. అక్కడ స్కూల్ చూసుకుంటా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి పరిచర్యకి రావడానికి చాలా కష్టమైంది. ఇక పరిచర్యకి వచ్చేస్తామనుకుని మేము నిర్ణయం చేసుకున్నాం పాస్టర్ నేను. లేదు, దేవుడు బతికిస్తాడు అంతే అనేని ఇంకంతా వదిలేసేసి వచ్చేసేటప్పుడు మాకు చిన్న ప్రామిస్ అంటే కొన్ని చెప్పాల్సి వస్తుంది. కొన్ని మా బావగారు చెప్పారు, ఆయన మీరు అంటే స్కూల్ పెట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అంటే మేము చెప్పాము ఒకటే, వెళ్ళిపోతున్నాం, మేము పరిచర్యకి వెళ్ళిపోతామంటే వాళ్ళు ఒకటే అన్నారు, మీకు పరిచర్యకి వెళ్ళేటట్టయితే మేమేమి కూడా ఇవ్వము, అసలు మీ దగ్గరకు రాను కూడా రామన్నారు. సో ఓకే, రాకపోతే రాపోయారు, ఏమి ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మాకు దేవుడు కావాలి, దేవుని పరిచర్య కావాలని ఇద్దరం కలిసి వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో చాలాసార్లు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆర్థిక సమస్యలు వచ్చినాయి. మాకు చాలా ఆర్థిక సమస్యలు వచ్చినాయి. పల్లెటూర్లకు వెళ్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో మరి మనకు సపోర్ట్ చేయటం లేకపోతే వారికి తెలియదు, మనమే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితులు. గ్రామాలు వెళ్ళేది ఎవరైనా విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఎంతో కొంత హెల్ప్ చేసి రావాల్సి వచ్చిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పరిచర్య ప్రారంభించాం. చాలా సంవత్సరాలు అట్లా పరిచర్య చేస్తానే ఉండం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బలపరిచాడు. పరిచర్య చాలాసార్లు అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. వేరే స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉండే అవకాశం, స్కూల్ మెయింటెనెన్స్ చేసుకునే అవకాశం, ఇంకా వేరే జాబ్స్ కూడా అవకాశాలు వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మా గొప్ప కోసం చెప్పటం లేదు. కొన్ని మనం త్యాగం చేయకపోతే మనం మరి చేయాల్సినవి మనకు దేవుడు అప్పగించడు. మనం త్యాగం చేయాలి. అన్నీ కావాలంటే ఎట్లా కుదరదు. ప్రభు కోసం మనం త్యాగం చేస్తేనే మంచిది కదా. విశ్వాసం మరి ముఖ్యంగా దేవుని నమ్మిన తర్వాత మనకు ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటది? విశ్వాసం ఉండాలి. ఏర్పరచబడిన మనలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం, అసలు క్రైస్తవ లక్షణమే, క్రీస్తు నమ్మిన వ్యక్తి లక్షణమే ఏంటంటే విశ్వాసం. దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టడు, దేవుడు నన్ను దిక్కుమాలినోడుగా విడిచిపెట్టడు, దేవుడు నన్ను ఖచ్చితంగా పోషిస్తాడు, బ్రతికిస్తాడు, ఆయన నిత్య రాజ్యంలో నాకు గొప్ప వారసత్వాన్ని ఇస్తాడు అనే మనకి ఆ విశ్వాసంతో మనం ముందుకు రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యం చూస్తూ ఉన్నాం. మరి ఎలీషా గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఎలీషాని పిలుచుకున్నాడు, తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఆయనకి ఎంత పట్టుదల ఉందంటే, మరి ఒకటి మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు పోరాడాడో తెలుసా? ఆయన దగ్గర దుప్పటం చూసారా? దుప్పటి ఆ దుప్పటి అంటే ఆత్మ, ఆ దుప్పటి ఆయన మీద పెట్టాడు కదా ఆత్మ వచ్చినప్పుడు. అందుకని ఆ దుప్పటితో కూడా చాలా కార్యాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఫస్ట్ గిల్గాలు, మీరు ఆ 2వ అధ్యాయం మొత్తం చూసినట్టే, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఉంటాయి. నేను ఇవన్నీ చదివించను, ఇప్పుడు టైం అయిపోతుంది, నేను చెప్తాను. ఆ గిల్గాలు ప్రాంతం తర్వాత మళ్ళా బేతేలు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను అంటున్నాడు. నువ్వు ఎక్కడుండు, నేను అక్కడ బేతేలీలు రావాలంటాడు. యెహోవా జీవంతో, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నిన్ను మాత్రం
విడిచిపెట్టను అంటున్నాడు ఎలీషా. ఏలియాని విడిచిపెట్టినాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ దాకా వెళ్తే దేనికోసం వెళ్ళాడు తెలుసా ఆయన? ఫస్ట్ వెళ్తా సరే మంచిది, ఇక్కడ దాకా వచ్చావు, గిల్గాలు, బేతేలు, తర్వాత ఎరుకో తర్వాత మళ్ళా యోర్దానికి వీళ్ళు వెళ్తా ఒక దుప్పటేస్తే యోర్దాన్ నది 2 పాయలుగా చీలిపోతుంది. యోర్దాన్ నది దాడతారు. యోర్దాన్ నది వాళ్ళిద్దరూ దాటిపోతారు. అప్పుడు ఒకటే చెప్తాడు, నీకేం కావాలి చెప్పు, పద్దాక నాయమట వస్తున్నావు, ఏం కావాలి నీకు చెప్పంటాడు. నేనేమి నీకు ఇవ్వాలంటాడు. 2 పాళ్ళ నీలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలంటాడు. ఆయన కోరుకున్నది ఏంటి? ఏం కోరుకున్నాడు? 2 పాళ్ళ ఆత్మ కోరుకున్నాడు. నేను ప్రార్థన చేయగాలే పరలోకం నుంచి ధనం కురవాలి, బంగారం వెండి అయిపోవాలి అని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు? జస్ట్ 2 పాళ్ళ ఆత్మ కావాలంటాడు. ఇది అసాధ్యమే అని అంటాడు. అయితే నేను కొనపోయేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను కదా, అగ్నిరథం మీద వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనపడితే నీకు దక్కుతుంది, కనపడలేదనుకో దక్కదంటాడు. ఓకే అంటాడు, దానికి కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుని ఆత్మ వచ్చేసి ఆయన అగ్నిరథాల మీద కొనిపోబడుతున్నప్పుడు అట్లా వెళ్తున్నప్పుడు ఆయన చూస్తాడు ఏలియాని. వెళ్తా ఆయన దుప్పటి పడేస్తాడు. ఆ దుప్పటి తీసేసుకుంటాడు. దుప్పటి తీసేసుకుని అప్పుడు ఈయన ప్రయోగాలు మొదలు పెడతాడు. అక్కడి నుంచి వెళ్ళి, ఏలియా దేవుడా, జీవం కలిగిన దేవుడా యెహోవా, నువ్వు గొప్ప దేవుడు కదా, యోర్దాన్ని మళ్ళీ 2 పాయలుగా చీలమని దుప్పటి కొడతాడు. యోర్దాన్ 2 పాయలుగా చీలిపోతుంది. ఆయన దాటి వెళ్ళిపోతాడు. మళ్ళీ గిల్గాల్కి వెళ్ళిపోతాడు. ఈ ప్రాంతంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. రాజులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఆయన్ని. అంతకుముందు ఒక గొండ్రాలు అనే స్త్రీ ఏం చేస్తుంది? ఆయనకి స్పెషల్గా ఈయన దైవ సేవకుడు అని గుర్తించి ఆయనకు ఒక మేడగది కట్టి దాని మేడ మీద ఒక రూమ్ కడుతుంది. బల్ల, పీట, దీపస్తంభం ఏర్పాటు చేస్తుంది. సో అంతేకాదు ఎన్నో గొప్ప కార్యాలు. సైన్యాధిపతి ఆయన ఉంటాడు. ఎవరైనా సిరియా సైన్యాధిపతి కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే ఆయన దగ్గరికి వెళ్తే 7 మార్లు పోయి యోర్దాను నదిలో మునిగిమంటాడు కదా. మునిగితే వెంటనే ఆయనకు స్వస్థత వస్తుంది. ఈయన మాటను బట్టి ముందే వెళ్ళలేదు, మరలా పోయి 7 మార్లు మునిగితే ఆయన స్వస్థపరిచాడు. ఇంకోటి ఉంది ఇక్కడ. ఈయన కృతజ్ఞత ఏం చేశాడు? తన దగ్గర ఉన్న బంగారం, వెండి, షినారు వస్త్రాలు తీసుకొచ్చి తనకి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. అది గిఫ్ట్గా, నేను బాగుపడ్డా కదా తీసుకోమంటే, యెహోవా జీవంతో నాకు మాత్రం నీకు వద్దు, నీ అంతటికి నువ్వే తీసుకెళ్ళిపో అంటున్నాడు. అంటే ఇక్కడ త్యాగం కనిపిస్తూ ఉంది. నాకు ఇవి వద్దు, నువ్వు ఇచ్చే నాకు వద్దు అంటే తనకు నమ్మకం ఏంది? దేవుడు తన్నే బలపరుస్తాడు, పోషిస్తాడు. ఒకసారి మనిషికి డబ్బు ఎక్కువైపోయినా లేకపోతే ఆస్తి ఎక్కువైపోయినా ఏమవుతుందంటే దేవుడిని వదిలేసి ఎక్కడ లోకంలోకి వెళ్ళిపోతారు అన్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. అందుకని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ పక్కన గెహాజీ యాక్సెప్ట్ చేశాడు. గెహాజీ పోయి సాటుగా పోయి తెచ్చుకున్నాడు. నువ్వు సాటుగా పోయి తెచ్చుకున్నావు, నీ ఆత్మ నాతో రాలేదంటాడు ఎలీషా. అతను వదిలించుకున్నాడు కదా కుష్ఠవ్యాధి, నీకు నీ సంతానానికి కుష్ఠవ్యాధి కలుగును కాక అంటాడు. కుష్ఠవ్యాధి వచ్చింది ఎవరికి? గెహాజీకి. ఏలియా దగ్గర ఉన్న ఎలీషా ఏమో 2 పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏమో ఆస్తిని కోరుకున్నాడు. కుష్ఠవ్యాధి వచ్చింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి పొజిషన్ ఇవ్వచ్చు, ఇస్తే దేవుడిచ్చే పొజిషన్ కోరుకోండి. దేవుడు ఆస్తి ఇవ్వచ్చు, దేవుడిచ్చే ఆస్తి కోరుకోండి. దేవుడు ఎంతైనా ఇస్తే అది కోరుకోండి. కానీ నీకు నువ్వు దేవుడిని మీద వదిలేసి ప్రయత్నం చేసి దేవుడికి ప్రార్థన చేయకుండా దేవునికి చిత్తం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే కుదరదు. కాబట్టి నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనలో పట్టుదల చూసాం. ఎలీషాలో ఎందుకు ఈ విషయాన్ని నేను గుర్తు చేశానంటే, తనలో విధేయత, విశ్వాసం, సాక్రిఫైస్, త్యాగంతో పాటు ఏముందో అంటే పట్టుదల ఉంది. ఏముంది? పట్టుదల ఉంది. దేవుని ఆత్మ పొందుకోవటానికి పట్టుదల పడ్డాడు కాబట్టి ఆయన పొందుకోగలిగాడు. యేసు ప్రభువు చెప్తాడు కదా, అందుకని అడుగుడు మీకు అడగమంటే ఏది పడితే అది అడగటం కాదు, దేవుని ఆత్మ అడగమన్నాడు. కింద వచ్చిన వాళ్ళు మీరు చూడండి, అసలు ఫైనల్ ఏంటి? అదే
పరిశుద్ధాత్మ అంతా ఉంటే ఏదైనా మనకు కలుగుతుంది. ఇక్కడ మీరు చదువుకుని వెళ్ళండి, 2వ రాజుల గ్రంథం మొత్తం ఇక చదువుకుని వెళ్ళిపోండి. ఫస్ట్ నుంచి ఎన్ని కార్యాలు జరుగుతాయో. శిష్యుడి భార్య ఒక అమ్మాయి బాధపడతా ఉంటుంది, పేదరికం అప్పులైపోయి. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏందమ్మా అంటే నీ బాధ అంటే, అయ్యా అప్పులైపోయినాయి, నా భర్త చనిపోయాడని చెప్తే, అమ్మ నూనె ఒక పాత్రలో నింపి మిగిలిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడతాయి, పోయాయి, వెళ్ళి అమ్ముకొచ్చి నీ అప్పును తీర్చుకోమని చెప్తాడు. తన అప్పును తీర్చుకుంది. ఇక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. శిష్యులు ఒకసారి మరి ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లు మంచిగా ఉండకపోతే ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు మంచిగా ఎదురు చేస్తాడు ఎలీషా. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి చూడండి. ఇక అద్భుతాలు ఇక జరుగుతాయి. దేవుని ఆత్మ అంతా ఎప్పుడైతే ఉంటుందో ఇంకా అద్భుతాలు, కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ లక్షణాలు కలిగి ఉన్నాం, మనం వేటిని కోరుకుంటున్నాం, దేవుడు ఏటిని కోరుకోమన్నాడు, మనం వేటిని కోరుకుంటున్నాం ఒకసారి గమనిద్దాం. మనం యేసు ప్రభువుని నమ్ముకుని యేసయ్య శిష్యులం అయ్యాం. మరి మనం ఏం కోరుకుంటున్నాం, దేవుడిని ఏం అడుగుతున్నాం? అదిగాక మరి మన యొక్క నాయకులుగా ఉన్న వారిని మనం అనుకరిస్తున్నామా లేదా? మోషే ఏం చేశాడు? మోషేతో మాట్లాడాడు. ఈ చెప్పడానికి విషయాలు లేవు, అవి కూడా నేను చాలా విషయాలు నేను చూశాను. మోషే చెప్తాడు, నీ తర్వాత నెక్స్ట్ లీడర్ని అయ్యా ఆయనే అడుగుతాడు, నా తర్వాత నాయకుడు ఎవరు అని అడిగితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నూని కుమారుడైన యెహోషువ నీ దగ్గర ఉన్నాడు కదా, అది కూడా దేవుడు చెప్తేనే. ఈయన ఎన్నుకోలా, నాకు బాగా పని చేస్తున్నాడులే, నాకు పరిచర్యలు తోడుపడుతున్నాడులే, నేను ఎందుకున్నావు అనలా, దేవుడు చెప్తేనే ఎన్నుకున్నాడు. మోషే నూని కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతన్ని నెక్స్ట్ లీడర్గా చేయమని అభిషేకించమని చెప్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఆయన అప్పటి వరకు ఏం సేవ చేస్తూ ఉపచారం చేసాడంట. ఆయన కూడా మోషే ఎదుడు ఏం చేశాడంటే ఆయన ఉపచారం చేస్తూ ఉన్నాడు. మనం అందుకనే మనకంతటిగా మన పని మనం చేసుకుంటూ నమ్మకంగా ప్రభువుకు జీవించాలి. అప్పుడే నీకు ప్రభు ఆధిక్యత ఇస్తాడు. నువ్వు కోరుకోవద్దు, నువ్వేది కూడా కోరుకోవద్దు. దేవుడి చిత్తంలో ఉంటే నువ్వు ఏ విధంగానే దేవుడు వాడుకోగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత అయినా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎంత గొప్ప త్యాగం ఉంది చూడండి ఒకసారి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశిస్తున్నామా, లేకపోతే మన సంకాపరి చెప్తా ఉన్న విషయాల్ని మనం అనుసరిస్తున్నామా లేదా? దేవుడు వారికి చెప్పిన విషయాల్ని లేకపోతే నాయకుల మాట మనం వింటున్నామా లేదా? ఒకసారి గమనిద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని హెబ్రీ రాసిన 10వ అధ్యాయం 34వ వచనంలో నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. హెబ్రీ 10:34 వచ్చిన చదువుదాం చూడండి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు మీ దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మీకున్న ఆస్తి మొత్తం కోల్పోయి సంతోషంగా ఉండారంటున్నాడు. ఆస్తి పోతే ఎవరైనా సంతోషంగా ఉంటారా? దేవుని నిమిత్తం పోతే పోనీ, దేవా నీకు వందనాలే. నేను ఒకసారి చెప్పాను మీకు, అమెరికాలో 10 మందిలో గొప్ప దానవంతుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరు గుర్తురాలే నాకు. ఆయన ఇండియన్ స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీలు ఉన్నాయి ఆయనకి, మొత్తం కూడా పోయినాయి ఒక సమయంలో. ప్రభు అందు మంచి విశ్వాసం కలిగినాడు. ఒక్క ఆదివారం కూడా మిస్ కాడంట ఆయన ప్రార్థనకి, చర్చికి ఒక్క ఆదివారం మిస్ కాడంట. ఆయన పోయి చక్కగా హ్యాపీగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడంట. అమెరికాలో గోల్ఫ్ ఉంటుంది కదా, ఇట్లా చిన్న బంతి పెట్టి కొడతారు, అది ఆడుకుంటున్నాడు ప్రశాంతంగా. అందరూ విలేకరులు వచ్చి ఏమయ్యా మొత్తం పోయినాయి, అలా ఆశ అయిపోయావు, ఏమీ ఇట్లా ఆడుకుంటున్నామంటే ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఆయనకి ఉంది. దేవుడు ఈ టైంలో తీసేసాడేమో, మరలా దేవుడు ఇవ్వగలడు అనే విశ్వాసం తనలో ఉంది. వెంటనే ప్రేమైన దేవుని బిడ్డ కొన్నాళ్ళకి తర్వాత మళ్ళీ ఆయనకి తిరిగి వచ్చేసినాయి. ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే నీ జీవితంలో బాధ ఏం కలిగింది అని అంటే, నేను చెప్పాను మీకు చాలాసార్లు, ఒక ఆదివారం నేను వెళ్ళలేకపోయాను, ఆ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు బాధపడలేదు అట్లా అని అన్నాడంట. నిజంగా దేవునికి ఇచ్చే శ్రేష్టత, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఆయన అనేక ప్లేసుల్లో దేవుడిని హెచ్చించాడు. ఆయన నేను ఇంత స్థితికి రావడానికి నా దేవుడే నాకు కారణమని దేవుణ్ణి కనపరిచాడు. మరి దేవుణ్ణి కనపరచగలమా? మనం దేవుణ్ణి హెచ్చించగలమా? మనం తగ్గి ఆయన హెచ్చించగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కోరుకుంటా ఉన్నాడు. భక్తులు మరి ఎలీషా గురించి మనం చూసాం ఈరోజు కదా, యేసుప్రభు శిష్యుల గురించి మనం చూసాం, యేసుప్రభు చెప్పిన విషయాలను మనం చూసాం. కాబట్టి దేవుడి కంటే మనం ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించవద్దు. త్యాగపూరితమైన మనసు ఉండాలి, విధేయత కలిగిన మనసు ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అవే దేవుడి చేత ఏర్పరచబడిన వారు ఉన్నటువంటి లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్నే మీకు చెప్పాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు నమ్మకంగా జీవిద్దాం, ప్రభువుకు ప్రాధాన్యత ఇద్దాం. ప్రభు మిమ్మల్ని ఏ విధంగా దీవించాలో, ఏ విధంగా ఆశీర్వదించాలో, ఏ స్థితిలో పెట్టాలో ఆయనకి తెలుసు. ఆయనే బలపరుస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, వందనాలు ప్రభా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుల బిడ్డలు వాక్యమును విన్నారు, వాక్యం వారి హృదయంలో ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునయ్యా ప్రభా, ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టేసేసి ప్రభా ఏలియాను వెంబడించాడు, అనగా మిమ్మల్ని వెంబడించాడు కదా తండ్రి. అందుకే ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చూడగలిగాడు ప్రభా. నీకు వందనాలు. శిష్యులు కూడా ప్రభువా తమ మొలలు విడిచి వెళ్ళినప్పుడు తండ్రి అయా పరలోకంలో వారికి గొప్ప ఆధిక్యతను కలిగజేసిన దేవుడు 12 గుమ్మాల మీద పరలోక పట్టణంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. ఇశ్రాయేలు గోత్ర వారికి తీర్పు తీర్చేవారిగా కాగలిగారు ప్రభా. మేము విడిచిపెట్టినప్పుడు ఈ లోకాన్ని, లోక భాషల్ని తండ్రి, మాకు కూడా గొప్ప కిరీటాన్ని అక్కడ దాచి ఉంచారు, గొప్ప ప్రతిఫలాన్ని మీరు అక్కడ దాచి ఉంచారు ప్రభా. కాబట్టి ఈ లోకంలో విషయాల మీద మేము ఆశించకూడదు నాయన. దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసయ్య మీకు ప్రాధాన్యత ఇచ్చేవారికి మమ్మల్ని తీర్చిద్దండి. మా ప్రియుల బిడ్డలందరూ కూడా ఆశీర్వదించమని, అటివారుగా త్యాగం చేయవారుగా మీ సన్నిధి తోడుగుంచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.